ఇంకోటి కాళేశ్వరం అని కూలేశ్వరం అని అన్నారు. సో కాంగ్రెస్ అనేది. సో అందులో కేసీఆర్ పెద్ద అవినీతి చేసిండు, హరీష్ రావు ఉన్నాడు అనేది. సో వీళ్ళంతా ఎప్పుడు అరెస్ట్ అవుతారండి? దేనికైనా విజయ్, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ మీద విచారణ జరిగింది అనుకో, నేను చిట్టి రాసి పంపించగానే నేను తీసుకొని లోపల వేసేటటువంటి విధానం ఉంటుంది అనుకుంటున్నాను. అట్లుండదు. చట్టం అనేటటువంటి దాని ఏంటంటే ఇప్పుడు కమిషన్స్ వేసారు అక్కడ. సో విచారణ కమిషన్ జరుగుతూ ఉంది. సో విచారణ జరుగుతూ ఉంది, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. దాని వెనకాల ఉంటున్నటువంటి ఈఎన్సీలైనా లేకపోతే ఇంకోరైనా పొలిటికల్ యాంగిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రా, ఎందుకు రికార్డ్స్ని తారుమారు చేసిర్రు, ఎందుకు రికార్డ్స్ని దాచిపెట్టిర్రు, అసలు బిల్లులు అనేటటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీస్ని వాళ్ళు నెరవేర్చకంటే ముంగటనే కాంట్రాక్టర్లకి ఎందుకు మళ్ళా గ్యారంటీస్ వాపస్ చేసిర్రు, ఇలాంటి చాలా అంశాలు వచ్చినాయి. ఇవన్నీ జరిసే పక్కన పెడితే సామాన్య ప్రజానికానికి అర్థం కావాల్సినటువంటి భాష ఏంటిది అని అంటే, కాళేశ్వరం అని చెప్పి సుమారు 1,47,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటిది ఈరోజు అదే గోదావరిలోకించి సుక్క నీళ్లు తోడతలేదు. ఇది ఎన్నికల కంటే ముంగట బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయిందన్న సంగతి అందరికీ తెలుసు. ఆ రోజటి నుంచి ఈ రోజు దాకా కూడా సుక్క నీళ్లు తోడలేనటువంటి పరిస్థితి ఉంది. అవునమ్మా, నాసిరకం కేవలం మేడిగడ్డ కాడనే ఉందా అని అంటే, తీరా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కేంద్రం సంస్థ, అది రాష్ట్రంకి సంబంధించినటువంటి కాదు, ఇలా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశమే రాదు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిల్ల అయినా ఇవి కూడా అదే క్వాలిటీ అనేటటువంటి అంశంతో ఉండే, ఆడ కూడా బొంగలు ఏర్పడి ఉండే, అవి కూడా అట్లనే ఆపెట్టినట్టు. సో సుక్క నీళ్ళు తోడలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆడికించి సుక్క నీళ్ళు లేకపోయినా, సుక్క నీళ్ళు తోడకపోయినా ఈరోజు వ్యవసాయం మొత్తం పారుతున్నాయా లేదా? బీఆర్ఎస్ వాడు ఆర్గ్యూ ఏం చేస్తాడు అని అంటే, ఈరోజు పారుతుందంటే కాళేశ్వరం తప్ప అంటున్నాను నేను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే దాని పర్పస్ ఉంటేనో హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఆడికించి నువ్వు నీళ్లు తోడి వ్యవసాయ క్షేత్రాల గిట్ట ఇస్తే నీకు క్రెడిట్ వస్తుంది. నువ్వు ఇంటెన్షన్ ఏదైతే ఉండనో ఎడికించి అయితే నీళ్ళు తోడాలనుకున్నా అది ఆగిపోయింది, ఆడికించి లేదు. పాత కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయినా లేకపోతే ఇంకో సోర్సెస్ నుంచి ఈ రోజటి కూడా నీళ్ళు వస్తున్నటువంటిది అంటే నీ కాళేశ్వరం అనేటువంటి ఉపయోగం అయితే లేదు. మరి కోటెకరాలకు నీళ్ళు, నదులకు నాట్యాలు, తర్వాత కథకళిలు, భరతనాట్యాలు ఏవేవో చెప్పినారు మీరు. జనాల చెవులలో పువ్వులు పెట్టడంలా కల్వకుంట్ల కుటుంబాన్ని మించినటువంటిది ఇంకోరని ఉంటారా? కాళేశ్వరం అనేటటువంటిది కల్వకుంట్ల ఇంట్లో కేవలం ఐశ్వర్యాన్ని పెంచిందే తప్ప రైతు క్షేత్రంలో నీళ్ళని అందించినటువంటిది మాత్రం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పారదర్శకంగా విచారణ అనేటటువంటిది ముందుకు పోతా ఉంది. రేపొద్దున దాని వెనకాల ఎవరున్నా కూడా బయటికి రావాల్సిందే. అది మా చేతిలో ఉన్న పని కాదు. ప్రభుత్వం ఏంది విచారణకు ఆదేశిస్తాం, విచారణ జరుగుతుంది. ఇక మళ్ళీ మేము అందులో ఏలు పెట్టేసి వాడిని ముంగటెందుకు వేసలో అని అన్నిక మాకు ఉండదు. సో బేసిక్గా ఇప్పుడు మన మేడిగడ్డ కుంగిపోయింది కదా, సో కుంగిపోయింది అది కాంగ్రెస్ కుట్ర అని చెప్పేసి కేటీఆర్ బహిరంగ ప్రెస్ మీట్లో పెట్టన్నాడు. అంతకుముందు బాగానే ఉంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి మా మీద బురద జల్లేందుకు తీసుకొచ్చాడు అని చెప్పి ఒక డ్రోన్ షాట్ కూడా తీసిరు మొన్న వానాకాలంలో. అసలు చూసిరా గలగల పారుతున్న గోదావరి గంగా అనుకుంటా వీడియో అయితే బయట రిలీజ్ చేసారు. సో అది నిజంగా మీరు కుట్ర చేసిరా అండి? అది ఇప్పుడు బుద్ధి తక్కువ అంటే సమాజంలో నేను బుద్ధి నేర్పిస్తాను అన్నాడంట. ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఒక బేసిక్ లాజిక్ ఎక్కడ మర్చిపోతుండు అని అంటే, నువ్వు ఎక్కడైతే మేడిగడ్డ ఉందో ఆ మేడిగడ్డ పర్పస్ ఏందండి? ఆ గేట్లు బంద్ చేస్తే నీళ్ళని ఆడ ఒడిసి పడితే ఆ నీళ్ళని ఒడిసి పట్టినటువంటి దాన్ని నువ్వు మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి వచ్చి మిగతా మొత్తం కూడా నీళ్లు పారించేటటువంటిది కాళేశ్వరం డిజైను. అసలు ఇక్కడ గేట్లు ఆపి పెడితే నీళ్లు ఆగితే ఇది కూలిపోతుందని ఎన్డీఎస్ఏ చెప్తుంది. అర్థమైందా? నీ పర్పసే ఇక్కడ ఫుల్ఫిల్ కాలేనప్పుడు గలగలా పారుతూ ఉన్న దానికి నువ్వు బ్రిడ్జ్ అసలు మేడిగడ్డ కట్టాల్సినటువంటి అవసరమే ముందు చెప్పిగా. అది ముందు కూడా పారలేదా గలగల? ముందు కూడా గలగలనే పారింది కదా. దానికి ఇంకా కట్టి గలగల పారాల్సినటువంటి డ్రోన్ షాట్లు ఎందుకు? ఇంకా నువ్వు ఇది ఎందుకు కట్టినావు చెప్పు? నీటిని ఒడిసి పట్టుకొని ఆడికించి తోడి మనము వ్యవసాయానికి వాడుకుందాం అనేటటువంటి దాని మీదనే కాళేశ్వరం కాన్సెప్ట్ వచ్చింది. కానీ అట్లాంటిది నువ్వు మేడిగడ్డనే కూలిపోయింది కాబట్టి గేట్లు ఓపెన్ చేసి పెట్టినావు. ఎందుకంటే గేట్లు బంద్ పెడితే ఆ నీళ్ళ తాకిడికి, నీళ్ళ ఒత్తిడికి అది కూలిపోతుంది అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్తుంది. నాసిరకం కట్టిరు, కక్కుర్తి పడ్డారు, లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం మీద చేసిరు, 1,47,000 కోట్ల రూపాయలు పెట్టి టోటల్ కాళేశ్వరం కడితే నీ హెడ్ రెగ్యులేటరే దొబ్బినప్పుడు అసలు ఇంకా దానికి కాన్సెప్ట్ సిగ్గానే ఉండాలి ఆ మాట మనం మాట్లాడుకోనికే.